అందరికీ నమస్తే అండి. దువ్వాడ శ్రీను, దివ్యల మాదిరి వీళ్ళ కథ బలి విచిత్రంగా ఉంటుంది, కాస్త డిఫరెంట్ అన్నమాట. ఇవాళ ఒక కేసు పెట్టింది జనసేనకు సంబంధించి కొంతమంది నాయకుల పైన. దివ్యల మాదిరి కేసు పెట్టింది. మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో, మమ్మల్ని వేధిస్తున్నారో, దువ్వాడ శ్రీనుని చంపేస్తామని బెదిరేస్తున్నారో, ముఖం పైన యాసిడ్ పోతాం అంటున్నారు, ఇంటికి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మాకు మీరే న్యాయం చేయాలి అని చెప్పేసి కేసు. ఇంత అర్జెంటుగా కేసు పెట్టడానికి కూడా రీజన్ ఉంది. గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మా సీనిమయ్య పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోటుకు వచ్చిందల్లా మాట్లాడాడు, చాలా వేలాపన వెళ్ళిపోయాడు. దానికి సంబంధించి మొన్న ఒక కేసు నమోదయ్యింది. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి కౌంటర్గా మరొక కేసు మాట. ఒకసారి వినిపిస్తుంది చూడండి ఏమని మాట్లాడుతుందో. పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మన అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో అది విని మాకు కొంచెం నమ్మకం కుదిరి ఈ మీద నా మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు జనసేన వాళ్ళు. సో వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద గత కొద్ది ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 4-5 నెలల నుంచి కూడా తీవ్రమైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. చంపేస్తాం, బెదిరించేస్తామని, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి మీద పెట్రోల్ పోస్తామని, మీ మీద యాసిడ్ పోస్తామని. మా దువ్వాడ సినిమాని చంపేటట్టు సిగ్గేమని అనిపిస్తుంది అసలు నీకు? మా సినిమాయే పెద్ద రౌడీ, నేను పెద్ద దాదా, నేను ఎడగ తీసేస్తాను, ఎక్కి తొక్కేస్తాను, పీకి పొడిచేస్తాను. అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారి ఇంటి మీదకి కర్రలో కత్తులతోని ఒక 100 మందిని ఎంటేసుకుని రోడ్ల మీద నడుచుకుంటే కత్తులు కట్టర్లలో తిప్పుకుంటే వెళ్ళి గుర్తుందా నీకు? అదే మా సినిమాయే పెద్ద రౌడీ అయితే అలాంటిది మా సినిమాని బెదిరించేస్తారా? ఇక నువ్వు వచ్చి కంప్లైంటా? మన 41 నోటీస్ ఇవ్వగానే పారిపోయాడండి. అంటే ఉన్న సమాచారం అంతే, పక్కా ఇది పారిపోయాడని చెప్పేసి నేను కన్ఫామ్గా చెప్పను. కానీ ఉన్న సమాచారం ఏంటంటే మన 41 నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇవ్వగానే మా సినిమా జంపు ఇవాళ కేసు పెట్టేసింది. మాకు న్యాయం చేయండి, మమ్మల్ని వేధించేస్తున్నారని చెప్పేసి. నేను ఏ విధంగా ట్రోల్ చేశారు, ఏమని ట్రోల్ చేశారు? ఇప్పుడు పెళ్లి చేసుకుని కాపురం చేస్తే సంసారం అంటారు. పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తే ఇంగ్లీష్లో పెద్ద పెద్ద పదాలు ఉన్నాయిలే. నువ్వు చెప్పావు కదా లివ్ టుగెదర్, తొక్కా తోటకూర అని చెప్పేసి. అలాంటి ఇంగ్లీష్ పదాలేమో వాటర్ తెలుగులోనే మాట్లాడతారు. పెళ్లి చేసుకోకుండా సంసారం ఏంటమ్మా నువ్వు చెప్పు? ఒకవేళ ఇవైనా ఎవడ పోస్ట్ చేసినా ఏం చేసినా అదే చేస్తాడు. మనం ఏమన్నా తక్కువ? ఇప్పుడు నువ్వేమన్నా సైలెంట్గా ఉన్నావా? సరే మీ ఇద్దరికి నచ్చింది, ఏదో కలిసి ఉండాలనుకున్నారు. సరే పెద్దలో చిన్నోళ్ళు ఏదో తగలడ్డారు, వదిలేసేయండి. కలిసి ఉండాలనుకున్నప్పుడు సైలెంట్గా చక్కగా ఉండాలి. ఉన్నావా? ఇష్యూ అందరూ మర్చిపోయిన తర్వాత మా రాజాకి పప్పుచారు అంటే ఇష్టం, ఉప్పు చేప అంటే ఇష్టం, మజ్జిగ మిరపకాయలు అంటే ఇష్టం. మా రాజా కోసం, మా రాజా అంటే ఎవరో కాదండి, దువ్వాడ శ్రీనివాస్. మనం యూట్యూబ్లో ఛానల్ పెట్టేసుకుని యూవర్షిప్ కోసం మనం చేసిన వేస్తారు. మన బ్రతుకుని మనమే రోడ్డుని పెట్టేసుకొని నన్ను ఎవడో ట్రోల్ చేస్తున్నాడంటే అవకాశం నువ్వు కల్పించేసు. నేను చేయమన్నాడు దువ్వాడ శ్రీనివాస్ ఎవడైనా నా కోసం పప్పుచారు పెట్టు, నా కోసం ఉప్పు చేపెట్టు. నా రాజా, నువ్వేమో నా రాజా అంటావు, ఆయనేమో అటు నుంచి నా రాజీ అంటాడు. ఊర్లో అమ్మ మీ ప్రేమలు తగ్గట్ట. నిజంగా కట్టుకున్న మొగుడు పిల్లలకు కూడా అంత ప్రేమ, అంత అన్యోన్యత ఉండదేమో నాకు తెలిసి. మనం కూడా ఇక్కడికి వచ్చేసి నీతులు చెప్పాడు. ఎవడు ఏం చేస్తాడు మిమ్మల్ని? చూపించు అక్కడ ఎవడు అసభ్యంగా పోస్టులు పెట్టారు. ఏమన్నా అంటే అప్పట్లో ఒక వీడియో వైరల్ అయింది, దానిపైన మనం ఏం వీడియో చేయలేదు. కానీ దివ్యల మాధురి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి ఒక వీడియో వైరల్ చేశారు. వాస్తవానికి అది మాధురి అవునో కాదో తెలియదు, ఎవరికి కూడా కన్ఫర్మేషన్ లేదు. ఆవిడ ఏం చెప్తుందంటే అది నేను కాదు అని చెప్తుంది. ఓకే గుడ్. ఆ ఖండించేదేదో అప్పుడే ఖండించి ఎప్పుడు ట్రోల్ చేశారు నేను ఆ వీడియో? ఒక 4 నెలల కిందట, నిన్న మొన్న చేసింది కాదు, ఒక 4 నెలల కిందట రోల్ చేస్తే 4 నెలలు ఇట్లా కదా, 3 నెలలు 2 నెలలు అవుతుంది అనుకుంటా. అప్పుడు రోల్ చేస్తే ఈ వాళ్ళు వచ్చి ఇదిగో నేను టైర్ వాళ్ళ మీద డ్యాన్స్ చేసుకుంటూ తిరుగుతున్నానంట, నన్ను ట్రోల్ చేస్తారని చెప్పి మాట్లాడతారు. ఆ వీడియో ట్రోల్ చేసినప్పుడు కదా నువ్వు కేసు పెట్టాల్సింది. అది నేను కాదయా, నేనని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు, ఒక మహిళని కూడా చూడకుండా నన్ను ఘోరంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అప్పుడు కేసు పెట్టాలి. మనం ఇప్పుడు పెడతాం కేసు. దువ్వాడ సినిమాని కేసు పెట్టి దువ్వాడ సినిమాకి నోటీసులు ఇచ్చిన తర్వాత సింపతి కోసం, తప్పించుకోవడానికి, సానుభూతి కోసం వాళ్ళు కేసు వెళ్ళి మీరు ఏమన్నా అన్యోన్య దంపతులా? పెళ్లి పెట్టకులే మనకి. నువ్వు మొగుడిని వదిలేసావు, ఆయన పిల్లని వదిలేసాడు. ఏమన్నా అంటే లివ్ టుగెదర్ అని చెప్పేసి అంటున్నారు. అది పెళ్లి చేసుకుని సంసారం చేస్తే సంసారం అంటారండి, కలిసి ఉంటే సంసారం అంటారు. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే ఏమంటారండి దాన్ని? పైగా మన సమాజానికి నీతులు చెప్పేయడం, సమాజానికి పాఠాలు చెప్పేయడం. మీరే చెప్పాలి పాఠాలు, మా సినిమాయే నువ్వు చెప్పాలి పాఠాలు. ఇద్దరు పక్కన కూర్చొని సంసారం ఎలా చేయాలి, మూడు పిల్లలు ఎలా కలిసి ఉండాలి, దాంపత్య జీవితం గురించి మీరు చెప్తే ప్రజలు వినాలి. మీరు చెప్పేప్పుడు ఉపన్యాసాలు ఇక్కడికి వచ్చి ఇవన్నీ మీడియా ముందు చెప్తే చాలా చిరాకుగా ఉంటుంది. మనకు ఛానల్ ఎయిడ్స్ వచ్చిందిగా, అందులో కూర్చొని మా రాజా ఈ రోజున పొద్దున్నే 4:30 లేచాడు, 2 గుడ్లు తిన్నాడు, మళ్ళీ బొగ్గున్నాడు, వాకింగ్కి వెళ్ళి వచ్చాడు,
టిఫిన్ తిన్నాడు ఇంత. నేను మా రాజా కోసం పప్పుచారు, ఉప్పు చేప, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసేసాను. మధ్యాహ్నం ఎంత తినేసాడు. ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకోవాలి. మనం మీడియాకి ఎక్కేకూడదు. ప్రశాంతంగా ఉండే జీవితాన్ని మనం చేసిన చేష్టలతోనో ఇంకొక రకంగానో రోడ్డు మీద పెట్టేసుకొని నన్ను వాళ్ళు అలాగన్నారు, నన్ను నీళ్ళు ఎలాగన్నారు. మా సినిమా బిల్డింగ్ ఎక్కేసి దువాడ సీను భార్యని లేదంటే వాళ్ళ కూతురిని అమరాబుద్ధి తిట్టలేదు. నువ్వు పెద్ద పెద్ద కెట్లేసావు అక్కడి నుంచి. మహిళలు కాదేమో అంటే నువ్వు తిట్టేయచ్చు. నా విచిత్రం చూడండి. ఈవిడ ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు దువాడ శ్రీను బిల్డింగ్ పై నుంచి దువాడ శ్రీను భార్య గారిని వాళ్ళ ఇద్దరు కూతుర్ని ఈవిడ నకారాలతో సంబోధించి బూతులు తిట్టేసింది. ఈవిడ వాళ్ళని అంత పెద్ద సంసారం అమ్మ ఎందుకు ఇవన్నీ ఒక మాట ఎందుకన్నా 10 మాటలు ఎందుకు అనిపించుకోవాలి. వినటానికి చూడటానికి చాలా ఇబ్బెట్టుగా ఉంది. మిమ్మల్ని ఎవడో ట్రోల్ చేసేలా మీరే అవకాశం కల్పించేసారు. ట్రోల్ చేసే విధంగా అవకాశం కల్పించేసి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటే ఎప్పుడో 4 నెలల కిందట 3 నెలల కిందట ట్రోల్ చేశారంటే వాళ్ళు వచ్చి కేసు పెడుతుంది. పెట్టుకో, కేసులు పెడితే ఏమవుద్ది? ఉత్తికిదే ఊరికే. నీకు కావాల్సింది కూడా ట్రోల్ చేయడమే. ట్రోల్ చేయాలి, మనకి ఫేమ్ రావాలి. శుభ్రంగా దువాడ సీను పుణ్యమా అంటూ 600 మంది ఉండే ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో దగ్గర ఒక 60-70 వేల దాకా పాకేసినట్టుంది. నేను చూసినప్పుడు 50 వేలు ఎంత ఉండేవారు అప్పట్లో. అలాగే యూట్యూబ్లో కూడా త్వరగా మా సినిమా పేరు చెప్పుకొని ఒక 10 లక్షల మంది సబ్స్క్రైబర్ని సంపాదించుకోవాలని నా కోరిక. కాబట్టి నా కోరిక మన్నించి, లేదంటే నా కోరికను దృష్టిలో పెట్టుకొని మీరిద్దరు గొడవలు పడకుండా, రోడ్డు ఎక్కేయకుండా చక్కగా ఆ ప్రయత్నం చెయ్యి. ఇంక మీడియా ముందుకు వచ్చి పాఠాలు చెప్పమాకని చాలా చిరాగ్గా